నమస్తే అండి. మీ డాక్టర్ కిషోర్ కుమార్. చాలామంది మన దగ్గరికి వచ్చి మన కిట్స్ వాడుతున్న వాళ్ళు, "సార్ నేను వాకింగ్‌కెళ్ళేటప్పుడు నా పక్కన ఉండేవాళ్ళని కూడా నేను వాడుతున్నానని చెప్పకుండా ఊరికే సరదాగా చిన్నగా గిల్లానండి వాళ్ళని కూడా. కాకపోతే మేము 10 మంది వాకింగ్ చేస్తే దాదాపు నాకు తెలిసినంత వరకు 6, 7గురు అదేదో ఉందండి మాకు కూడా అన్నట్టుగానే చెప్పారు" అని చెప్పారు. ఈయన అనుకున్నాడంట. ఏమని? అమ్మాయి నేను బతికిపోయాను. నేనే గాదు నాలాంటోళ్ళు చాలామంది ఉన్నారు నా చుట్టూరు అనుకున్నాడు. కాకపోతే ఈయన ఏం చేశాడు? అలా చెప్పలా. డాక్టర్ కిషోర్ కుమార్ గారి దగ్గరికెళ్తున్నానని చెప్పలా. ఆయనకి బాగుంది. సో, ఊరికే సరదాగా వాళ్ళ కోసం చెప్తున్నాను. మీరేదో ఆయన అడిగినప్పుడు అదేదో చిన్న సమస్యలాగా మాట్లాడినట్టు ఆయన అనుకున్నారు. అదే విషయం నాకు చెప్పారు. అది చిన్న సమస్య కాదు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. మీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేటటువంటిది మీ శరీరం ఇస్తున్నటువంటి ఒక పెద్ద హెచ్చరిక. ఏంటి ఆ హెచ్చరిక? సామర్థ్యం తగ్గిపోతే శరీరం ఇచ్చేటువంటి హెచ్చరిక? అవును. ఎలా? అంటే సైంటిఫికల్‌గా నేర్చుకుందాం రండి. ఏంటంటే మీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేటటువంటిది మీ రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించింది. మీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేటటువంటిది మీ ప్యాంక్రియాసిస్‌కి సంబంధించింది. ఇన్సులిన్ ఇంబాలెన్స్, ఇన్సులిన్ కూడా ప్రొడక్షన్ మీద కూడా ఇంబాలెన్స్ మీకు ఫస్ట్ ఇస్తున్నటువంటి సంకేతకమే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అలాగే బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది లేదా బ్లడ్ ఫ్లో అనేటటువంటిది తగ్గుతుంది అనేది కూడా ఒక సంకేతం. కాబట్టి దీని తర్వాత వచ్చేటటువంటి ప్రమాదాలు ఏమున్నాయో చూడండి. డయాబెటిస్ అంటే దీనికి ముందు మీకు శరీరం ఏం సంకేతం ఇస్తుంది? ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఇస్తుంది. అరే బాబు జాగ్రత్త, నీకు త్వరలో డయాబెటిస్ రావడానికి శరీరం సిద్ధంగా ఉంది. అదేదో ట్రైన్ ట్రాక్ మీద ఇంకా కాసేపట్లో బయలుదేరుతుంది అన్నట్టు అనౌన్స్‌మెంట్ లాగా మీ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రాగానే మీరు అనుకోవాల్సింది ఏంటంటే, ఓహో! నాకు డయాబెటిస్ రావడానికి నా శరీరం సిద్ధంగా ఉందా? ఫస్ట్. రెండోది హార్ట్ ప్రాబ్లమ్స్. బ్లడ్ సర్క్యులేషన్ వ్యవస్థ నాది బాగోలేదేమో, అందుకేనే నా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కారణం. దాని బ్లడ్ సర్క్యులేషన్ మీ యొక్క అంగం గట్టిపడడానికి అనేటువంటిది రక్త ప్రసరణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంది. అంగం గట్టిపడట్లేదంటే రక్త ప్రసరణ వ్యవస్థలో ఎక్కడో సమస్యలున్నాయి. కాబట్టి 2 దీనికి సంబంధించినటువంటి హెచ్చరిక. మూడోది బ్లడ్ ప్రెషర్‌కి సంబంధించినటువంటి హెచ్చరిక. తర్వాత థైరాయిడ్ లేదా ఈ యొక్క హార్మోనల్ ఇంబాలెన్స్‌కి సంబంధించినటువంటి హెచ్చరిక. సో, ఈ యొక్క న్యూరాలజికల్ ఇదనమాట ఇంపాక్ట్ ఉంటుంది. అంటే కనెక్టివిటీ ప్రాబ్లమ్ వచ్చినట్టు. అంటే మీ మెదడు వ్యవస్థకి, రక్త ప్రసరణ వ్యవస్థకి, అంగానికి ఉన్నటువంటి ఆ కంటిన్యూటీ ఎక్కడో దెబ్బతింది. ఆ కంటిన్యూటీనే హార్మోనల్ ఇంబాలెన్స్ అని చెప్తున్నాం. అంటే ఇన్ని సంకేతాలని ఈ శరీరానికి ఇస్తే అర్థం చేసుకు సావలేదని చెప్పి ఒక సంకేతంతో మనకు ముందుకు పెట్టిందే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. సో, ఇది ఇప్పుడు చిన్న సమస్య. చిన్న సమస్య అని మీరు అనుకుంటే అది చాలా పొరపాటు. అది పెద్ద సమస్య. కాబట్టి ఈడీ సమస్యని చిన్నగా చూడకండి. మీరు గనక ఆ సమస్యతో బాధపడుతుంటే ఇమ్మీడియేట్‌లీ ఆ సమస్యని రెక్టిఫై చేసుకోండి. ఆహారంతో రెక్టిఫై చేసుకోండి. సరైన పోషకాలతో రెక్టిఫై చేసుకోండి. సరైన గైడెన్స్‌తో రెక్టిఫై చేసుకోండి. దానికోసం మేము సిద్ధంగా ఉన్నాం. సో, మీకు కావాల్సినటువంటి న్యూట్రిషనల్ గైడెన్స్ ఇవ్వడానికి, ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో, కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్‌ని గనక మీరు సంప్రదిస్తే ఈ యొక్క ఈడీని ఇనీషియల్ స్టేజ్‌లోనే మనం అరికట్టగలిగితే ఇన్ని అనారోగ్య సమస్యల్ని కొని తెచ్చుకోక్కర్లేదు. హాస్పిటల్ చుట్టూరు తిరగక్కర్లేదు. ఎవరిని తిట్టక్కర్లేదు. డాక్టర్స్‌ని తిట్టక్కర్లేదు. సో, ఈ సమస్యలన్నిటికి కారణం ఇక్కడ మన సంకేతం ఇస్తుంది. ఈ సంకేతాన్ని బట్టి మనం అలర్ట్ అవ్వాలి. ఈ సంకేతాన్ని బట్టి తొందరపడాలి. ఈ సంకేతాన్ని బట్టి శరీరానికి ఏమి ఇవ్వాలన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దానికోసమే సంప్రదించండి. చూస్తూనండి మీ డాక్టర్ కిషోర్.